హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ అండి ఈ ఆలయంలోనే లూలు మార్కెట్ అని ఉంది. దాంట్లో మా అబ్బాయి ఫ్రెండ్ వాళ్ళ బాబుది పుట్టినరోజు జరిగింది. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి అది లూలు మార్కెట్ అనమాట. అది అయితే అక్కడ సెమీ క్రిస్మస్ చేస్తున్నారు. మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు రూము ఎదురుగుండా సెమీ క్రిస్మస్ చేస్తున్నారు. వీళ్ళ పక్క నుంచి ఆ రూమ్లోకి వెళ్ళాలి మేము. ఆ హాల్ ఫంక్షన్ హాల్ చిన్నది, ఆ మార్కెట్ వాళ్ళది అనమాట, లూలు మార్కెట్ వాళ్ళది. ఈ సెమీ క్రిస్మస్ చేస్తుంటే వాళ్ళు వీడియో తీసాం ఎందుకు ఊరుకోవాలని. అక్కడ వాళ్ళందరూ తెలుగు వాళ్ళందరూ, ఇండియన్ వాళ్ళందరూ, అన్ని దేశాల వాళ్ళు ఉంటారంట. వాళ్ళు చర్చిలు 4 ఉన్నాయంట. అక్కడ ఒక 2-3 చర్చిల వాళ్ళు కలిపి ఇక్కడ సెలబ్రేషన్ చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ వస్తే ఈ పుట్టినరోజు చేసుకునే వాళ్ళకంటే ముందు వెళ్ళిపోయాం మేము. అందుకని బాబు రఘువాళ్ళు ఇంకా రాలేదని చెప్పి పిల్లలు ఆడుకుంటుంటే అక్కడ ఆడించాను. మా కోళ్ళాళ్ళు కూర్చున్నారు. ఇది ఆడుకునేది అన్నీ ఆడించాను పిల్లల్ని. సర్లేని ఇటు ఇలా ఆడుకునే లోపు వాళ్ళు వచ్చారంట. మా అబ్బాయి వచ్చారు రండమ్మ అంటే సర్లేని వెళ్ళాం లోపలికి వెళ్ళి వీళ్ళని ఆడిచ్చాం కదా. ఆడిచ్చాక తర్వాత పిల్లోడు కూడా పిల్లోడిని కూడా ఎక్కించేది ఎగురుతున్నారు. ఓకే, చాలా సరదాగా ఆడింది. ఉయ్యాలంది, మళ్ళీ ఉయ్యాల కాడికి వచ్చింది. జారుడు బల్లలు అంది, జారుడు బల్లలు ఎక్కుతుంది. చూడండి ఎంత హుషారో దానికి. ఇవన్నీ ఎక్కుతుంది కదా, ఇవన్నీ ఫ్రీయే కావాలనుకున్నా. షాపింగ్ మాల్లో ఉన్నాయిగా, పిల్లలు ఆడుకునేటప్పుడు పెద్దవాళ్ళు షాపులు చేసుకుంటారేమో అనుకున్నా. కాదు, అక్కడ 25 dirhams అడిగారు. తర్వాత వచ్చి అతను సెక్యూరిటీ గార్డు ఉన్నాడు. నాకు బాగా అనిపించింది. అందరూ చూస్తున్నారండి, చాలామంది చూశారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ, మన వాళ్ళందరికీ, తెలిసిన వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. తెలియకపోతే ఇప్పుడే గంట సింబల్ కొట్టండి. అని ఇంకా ఇక్కడ ఉయ్యాలు ఊగింది కదండి, అసలు ఎంత రేసో. ఉయ్యాలు ఊగింది, తర్వాత జారుడు బల్లలు జారింది. వీళ్ళని ఆడటమే ఒక అర్ధగంట సేపు పట్టింది. అది దుబాయ్ రాజు సింబల్ అనమాట. అది లూలు మార్కెట్ దగ్గర. మొన్న నేషనల్ డే చేసుకున్నారు కదా, ఇవన్నీ వేసారు సింబల్స్. అది చూడండి ఎంతసేపు జారిందో. ఈయన దుబాయ్ రాజు. అలాయనకు కూడా ఒక ఆయన్ని పెట్టారంట, వేరే మళ్ళీ అప్పచెప్పారంట కొంత లెక్క. ఇక మనోడు ఎక్కాడండి మళ్ళీ ఈ పిల్లలు ఆడుతుంటే. ఇంకా 25 dirhams అడిగితే మా అబ్బాయి వచ్చి ఇట్లా డబ్బులు అడుగుతున్నారా అంటే, సర్లే సెక్యూరిటీ గారిని పెట్టారుగా అందుకని ఏమోలే అని చెప్పి డబ్బులు పే చేశాడు. చేశాక ఇక బర్త్డే పార్టీ ఇంకా రెడీ అయ్యారు రండమ్మ అంటే, ఇంకా సర్లే ఇక ఆడుతున్నాడు కదా అని ఒక అర్ధగంట సేపు టైం పట్టింది. ఆడారు. సర్లే అని లోపలికి వెళ్ళాము. లోనికి వెళ్ళాక ఆ బాబుది, వైట్ డ్రెస్ వేసుకున్న బాబుది, రఘు వాళ్ళ బాబు అనమాట, మన అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబు. ఫస్ట్ బర్త్డే అయిపోయింది. రెండోది ఈ మనోడు, ఈ ప్రవీణ్ రఘును కేక్ ప్యాక్ వచ్చింది. కేక్ తీస్తున్నారు, తీసి టేబుల్ మీద పెడుతున్నారు కేకు. బాధ్యతలను తెచ్చేసినప్పుడు ఒకటే ఆట. చేయించారన్నమాట కేకు.
కూరగాయల ముక్కలు, వడియాలు, ఐస్ క్రీమ్, డబల్ కా మీఠా, స్వీట్ డబల్ కా మీఠా అనమాట. అది బాగానే ఉంది. ఇంక నేను అన్నం తక్కువ తిన్నా, నేను అదే ఎక్కువ తిన్నా. ఇక వీళ్ళే వైజాగ్ అనమాట, ప్రవీణ్ ఫ్రెండ్ వాళ్ళు, నీరజ్ అని వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళ అమ్మగారు వాళ్ళు కూడా ఇండియా నుంచి వచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో అంటే వాళ్ళ నాన్నగారి జాబు. వీళ్ళదేమో చెన్నై, వీళ్ళదేమో హైదరాబాదు. అట్లా వీళ్ళు అక్కడక్కడి నుంచి ఇండియా నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ చేసే వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయ్యారు. చాలా బాగుంటారు అందరూ మంచిగా. మేము భోజనం చేస్తున్నాం ఇక్కడ. మా టేబుల్ ఇది. చికెన్ లాలీపాప్లు ఇవన్నీ పెట్టారు. బాగానే ఉన్నాయి భోజనాలు. తెలుగు రెస్టారెంట్ అంట, అబుదాబిలో ఉంటే అక్కడి నుంచి తెప్పించారు. ఫస్ట్ అందరూ మగవాళ్ళని రమ్మన్నారు. వాళ్ళ ఆయన మగవాళ్ళని పెట్టుకుని దిగాడు. ఆ మధ్యలో బాబుని ఎత్తుకున్న ఆ బాబు వాళ్ళమ్మ, మేము ఆడవాళ్ళందరినీ ఒకసారి రండి ఆంటీ అన్నారు. సరే అని అందరం వెళ్ళాము. అందరిని ఫోటో తీశారు. చాలా సరదాగా జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.